ముఖ్యంగా అన్ని ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే బాడీలో జాయింట్స్, శరీరంలో ఉన్న జాయింట్స్ అన్ని ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి? ఈ అరుగుదల సరిగా లేక యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, దానివల్ల జాయింట్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి జాయింట్ లో కూడా సెలోవియన్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ఒక గ్రీజ్ లాగా పనిచేసి జాయింట్స్ అన్నిటిని బాగా ఫ్రీగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి పదార్థాలు తీసుకొని యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయినాయో ఆ జెల్ అనేది క్రిస్టల్ లాగా, కళ్ళు ఉప్పు లాగా, రాళ్ల ఉప్పు లాగా తయారవుతుంది. రాళ్ళుగా అవి పలుగ్గా ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, నొప్పులు వస్తుంటాయి, నడవలేరు, పైకి లేచి కూర్చోలేరు, కింద కూర్చుంటే పైకి లేవలేరు, మెట్లు దిగలేరు. అలాగే కంప్యూటర్ దగ్గర పద్దాకలు కూర్చొని టైప్ చేసే వాళ్ళకి కూడా భుజాలు బాగా నొప్పులు వస్తాయి, వెన్నుపూస నొప్పి వస్తుంది. వెన్నుపూసలో కూడా మెయిన్ 3 పాయింట్లు ఉంటాయి. ఈ 3 పాయింట్లు లొంబార్డ్, థొరాసిక్ అండ్ సయాటిక్ ఒక ప్రాబ్లం ఉంటుంది. కానీ మెడ మీద నెక్ పెయిన్ అంటే స్పాండిలోసిస్, ఈ 3 ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెన్నుపూస సరిగ్గా వంగడానికి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం, అలాగే మార్కెట్ లో ఉన్న ఏ చెత్త దొరికితే తినేయటం, ఇవన్నీ ఉంటాయి. ఈ డైట్లు కంట్రోల్ చేసుకుంటూ వాటర్ బాగా తీసుకుంటూ ఒక సమస్య అంటూ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ గా పోదు, ఎంత డైట్ పాటించినప్పటికీ పోదు. కాబట్టి మెడిసిన్ కంపల్సరీ యూజ్ చేయాలి. అయితే మనం న్యాచురల్ గా ఉండే మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్ వాడటం వల్ల పరిష్కారం బాగా ఉంటుంది. వీటిలో ఇప్పుడు మార్కెట్ లో బాగా అమెజాన్ లాంటి కంపెనీస్ లో కూడా ఎక్కువ ఆర్డర్ పెడుతుంది ఏంటంటే ఆర్థో ఊర్జా, బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా. ఈ ప్రొడక్ట్ ఇది ఏమంటే నొప్పులు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో సెర్చ్ చేసినప్పుడు టాప్ సేల్స్ లో కనిపిస్తుంది ఆర్థో ఊర్జా, బీ బెటర్ వారిది. కాబట్టి ఇందులో ఏం చేస్తారంటే వీళ్ళు తైలపాక విధానంతో ఎక్స్ట్రాక్ట్ చేసిన పవర్ ఆయిల్ లోకి తీసుకొని క్యాప్సూల్స్ చేస్తారు, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్. దీనిలో మూలికలు వచ్చేసరికి వజ్రవల్లి మనకి బాగా కాల్షియం సోర్స్ అండ్ బాగా తెలిసింది అందరికి. అలాగే అశ్వగంధ, బల, గుడూచి, సొంటి ఇలాంటి ముఖ్యమైన పదార్థాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా బయట చాలా మందికి తెలిసినవే, ఇవన్నీ ఈ మూలికలు వాడుతుంటే తగ్గుతుంది అంటారు. కానీ మన శరీరం ఆ మూలికల్లో నుంచి శక్తిని తీసుకోగలిగే పరిస్థితిలో లేదు. చాలా మందికి వాళ్ళు అదే సమస్య, మింగుతున్నారు కానీ పౌడర్లు తెచ్చుకొని క్వాలిటీ ఉండట్లేదు, బాడీ తీసుకోవట్లేదు. అలా తీసుకోవాలంటే ఒక సిస్టమ్ లో తయారు చేయాలి దాన్ని. అది బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా. మనకి కాల్షియం సోర్సెస్ కానీ ఏవైనా కానీ ఒంటికి పట్టాలంటే ఆయిల్ సపోర్ట్ కావాలి. కాబట్టి వీళ్ళు తైలపాక విధానంలో చేశారు కాబట్టి బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. దీనిలో ఉన్న శక్తి బోన్స్ కి బాగా చేరుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. సెలోవిన్ ఫ్లూయిడ్స్ లాంటివి క్రిస్టల్ గా మారినవి తిరిగి మళ్ళీ గ్రీజ్ టైప్ లో అంటే గ్రీజ్ టైప్ లో బాగా ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి, రికవరీ అవుతాయి. అలాగే బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఎవరికైతే ఉన్నాయో, అలాగే మోకాళ్ళ అరుగుదల కూడా వస్తుందో వాళ్ళందరికీ కూడా రికవరీ కనిపిస్తుంది. అయితే ఏదైనా ముందు మెడిసిన్ వాడామంటే ముందు ఇమీడియట్ గా పని చేసిందంటే రిలీఫ్ ఏంటంటే పెయిన్ తగ్గినట్టు తెలియాలి. లోపల పని చేస్తుంది, అది టైం తీసుకున్నప్పటికీ దాని టైం దాన్ని తీసుకుంటుంది, కానీ ఇమీడియట్ గా పెయిన్ రిలీఫ్ రావాలి. అప్పుడు మనిషి సాటిస్ఫాక్టరీ గా ఉంటాడు, పెయిన్స్ రిలీఫ్ బాగా కనిపిస్తుంది. అందువల్ల ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి, ఆటోమేటిక్ గా పెయిన్ తగ్గుతుంది. దాని వెనకాతలే ఆటోమేటిక్ గా బోన్ లో ఉన్న లోపం, కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, బోన్ స్ట్రెంగ్త్ డెన్సిటీ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ సెట్ అయిపోతాయి. సెట్ అయిపోయి బోన్స్ మంచి రికవరీకి వచ్చి ఆర్థోపెడిక్ సమస్యలు అంటే కీళ్ళు, జాయింట్లు, వాపులు అన్ని కూడా రికవర్ అయిపోతాయి. 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నాను. ఎన్నిసార్లు హాస్పిటల్ వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా గానీ నాకు మందులు వేసుకున్న రోజులు ఉపశమనంగా అనిపించేది. కానీ మందులు మానేసిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పటిలాగా నొప్పులు బాగా ఉండి నడవలేకపోయాని, కింద కూర్చోలేకపోయేవాడిని. మళ్ళీ అలాగే హాస్పిటల్కి వెళ్తే గుజ్జు అరిగిపోయిందని, ఇంకా గుజ్జు పెరగడానికని మందులు రాసేవారు. ఎన్ని వాడినా గానీ నాకు నయం కాలేదండి. ఇది బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా అనేది నేను యూట్యూబ్ లో చూడడం జరిగిందండి. నాలాగానే కొంతమంది యూట్యూబ్ లో ఇది వాడితే తక్కువైందండి, మాకు చాలా నయమైందని చెప్పి నేను ఒక వీడియో చూశాను. ఆయుర్వేదిక్ వారి బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా. ఇందులో ఒక బాటిల్లో 60 క్యాప్సూల్స్ ఉంటాయి. ఉదయం టిఫిన్ తిన్నాక ఒక మాత్ర, సాయంత్రం లంచ్ తర్వాత కూడా ఒక మాత్ర, రోజు 2 మాత్రలు మాత్రం వేసుకుంటూ ఒక 20 రోజుల పాటు నేను వాడగానే నాకు చాలా వరకు తగ్గినట్టు అనిపించి బాగా కూర్చోవడం, లేవడం, తిరగడం ఏది చేసినా నాకు నొప్పులు అనేది లేకుండా ఉండే. అలాగే ఇంకా మిగతా 2 కూడా వాడాలని చెప్పేసి నేను మిగతా 2 కూడా ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడం జరిగింది. ఆ 2 వాడాక మునుపటి లాగానే ఇంతకుముందు నాకు నొప్పులు లేకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలా ఉండి నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. ఇది నేను 2 నెలలు వాడగానే నాకు పూర్తిగా నయమైంది. ఇంకొకటి కూడా వాడుతూనే ఉన్నాను, ఇది కంప్లీట్ కాలేదు ఇంకాను. బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా. ఇది మోకాళ్ళ నొప్పుల వల్ల తప్పకుండా వాడండి. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి. ఉదయం 1, సాయంత్రం 1, 2 క్యాప్సూల్స్ వాడితే చాలా వరకు నయమైంది. నాలాగా మోకాళ్ళ నొప్పులతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఉదయం 1, సాయంత్రం 1 మాత్ర వేసుకున్నట్టయితే కొద్ది రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. అలాగే కొంచెం రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మిగతా 2 క్యాప్సూల్స్ తెచ్చుకొని మళ్ళా మీరు వాడినట్టయితే పూర్తిగా నయమైతుంది. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి. బీ బెటర్ వారు చాలా మంచి మెడిసిన్ అందిస్తున్నారు. నాలాగే నొప్పులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాగా వాడి మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకుంటారని నేను అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.